ఫ్రెండ్ అన్న ప్లీజ్ అన్న వద్దా నాన్న ప్లీజ్ వెళ్ళిపోతున్నా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోతున్నా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళని నాన్న ప్లీజ్ కండు సెల్ఫీ తీరు మమ్మల్ని పెళ్లి చేయడానికి మీకైనా గవర్నమెంట్ లైసెన్సులు ఇచ్చిందా? రాజ్యాంగంలో మీకైనా హక్కు రాజ్యాంగం మీకు చేసిన రాజ్యం మీకు చేసిన చట్టం ఇటు మేము ఉన్న సేవ చేయడానికి సంస్కృతి కాపాడానికి. మా అమ్మ నాన్నకు లేని నొప్పి నీకెందుకు భయ్యా? మీకెందుకురా? ఇలా పార్కుల్లో రోడ్ల మీద కనబడ్డోళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి ఇచ్చి దీని అమ్మాయి దరిద్రానికి పెళ్ళనే గొప్ప పదం ఎందుకు భయ్యా? మెడలో దారాలు కట్టించి ఆ వీడియోలు వైరల్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడమేనారా మీ సంస్కృతి? ఇదేనా భయ్యా దేశభక్తి? ఇదే ప్లేస్ లో నీ చెల్లో కూతురు ఉంటే ఇట్లానే పెళ్లి చేస్తావా భయ్యా నువ్వు? ఇది మా సంస్కృతి. ఏది భయ్యా సంస్కృతి? నువ్వు వేసిన పిపి జీన్స్ మన సంస్కృత, నువ్వు పెట్టిన ఫాస్టాగ్ బ్రాండ్ మన సంస్కృత, నువ్వు తిన్న పిజ్జా మన సంస్కృత. సంస్కృతిలో భాగంగా ఎవడు చేనేత వస్త్రాలే కట్టుకోలేదే? మీరు చెప్తే సంసారం, మేము చెప్తే వ్యభిచారమా? ఒక్కటి చెప్పండి భయ్యా, వెనకాల 4 ఇంటర్మీడియట్ డిగ్రీ కుర్రాలను వేసుకొని తిరిగి మీ స్వలాభం కోసం చేసే పనులకు దేశభక్తి సేవ అని ఎందుకు భయ్యా పేర్లు పెట్టుకుంటారు? మీలో ఏ ఒక్కడికైనా లవర్లు లేరా భయ్యా? ఏ ఒక్కదాంతో పడుకోలేదా భయ్యా మీరు? నీ అమ్మ జీవితం ప్రతి ఓడు నీతులు చెప్పడానికి ఎగబడిపోతుంటాడు. రౌడీజం, ఈ రౌడీజం చేసే హక్కు ఎవడిచ్చాడు భయ్యా మీకు? మాది మేము పుచ్చుకుంటాం భయ్యా, మా ఇష్టం. నీకెందుకురా? కాబట్టి బడ్డలు వేసుకో, దినాలు వేసుకో, అంతేగాని చేస్తాడా? నీ ఇంట్లోకి వచ్చి చేస్తున్నావా భయ్యా? నీ దుకాణం ముందు చేసి నీ గిరాకీ ఏమైనా చెడగొడుతున్నావా భయ్యా? చెప్పయ్యా, మా జీవితాలు మావి మింగిచ్చుకపోని భయ్యా. నువ్వెవడి భయ్యా అడగడానికి? మా అయ్యమైనా నీకు నన్ను దత్తకిచ్చాడా భయ్యా? నా కొడుకు పెళ్లి చేయలేకపోతున్నాను, వాడికి పెళ్లిళ్ళు చేయరా అని? మన పొంగులు అంతగా సేవ చేసే ఉద్దేశం ఉంటే ఆఫీసుల్లో ఒక ఫైల్ మీద సంతకం పెట్టడానికి నా కొడుకు లంచాలు తీసుకొని దొబ్బుతున్నారు భయ్యా. మీ యూనిటీగా ఇదేదో గెటప్ వేసుకున్నారు కదా భయ్యా, సేవా సంస్థ అంటున్నావే, దాని పేర్లు పెట్టుకొని నిలబడాలి, ఫైల్ మీద సంతకం పెట్టించు మొగడివైతే. అమ్మా, మీరు చేసే పనులు మంచి అయితే భయ్యా, నా కొడుకులు మీతో ఇలా 4 ఉండరు భయ్యా. నీతో సాయం పొందిన ప్రతి ఓడు నెక్స్ట్ టైం మీతో అడిగేసుకుంటూ బయటకు వస్తాడు. హాస్పిటల్లో కూడా సరైన వైద్యం అందక చచ్చిపోతున్నారు భయ్యా జనాలు. నిలబడి డాక్టర్ మాకైతే ఎంత గొప్పగా పెళ్లిళ్ళు చేస్తున్నారో భయ్యా, ఆడ నిలబడి డాక్టర్ పక్కన నిలబడి నా కొడుకు గుద్దా పలదంగి మరాడికి వైద్యం చేయించండి భయ్యా. సంవత్సరం అంతా పంట పండించిన రైతు సరైన ధరలు లేక చచ్చిపోతున్నాడు భయ్యా. ఆడ ఇదే గ్యాంగులు వేసుకుని వాడి పక్కన ఎందుకు నిలబడరు భయ్యా? మీరు సేవలు చేయడానికి ఉద్దేశమే ఉంటే మీకు కులాల పేరుతో పరువు హత్యలు జరుగుతున్నారు భయ్యా. అమాయకుల ప్రజలు చంపి పడుతుంపుతున్నారు. ఇదే గ్యాంగులు వేసుకుని ఇదే సేవ పేరుతో వాళ్ళ వెనకాల ఒక్కడైనా నిలబడ్డే భయ్యా. అక్కడ మీ యూనిటీలు మీ సేవలు కనబడట్లేదా భయ్యా మీకు? ఈ బ్యాక్లు రాడ్లు ఏవైతే ఉన్నాయో భయ్యా, వాళ్ళు కొవ్వెక్కి అయ్యవ్వని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు చూడు భయ్యా, వాళ్ళకి పగలగొట్టడానికి వాడండి భయ్యా. మీ అయ్యే నెంబర్ ఎవరా? ముందు మీ అయ్యే నెంబర్ మీ అయ్యేలాగా చెప్పని పడరా నన్ను అన్నా. మీ కొడుకులకు రోడ్ల మీద తిరిగి రౌడీ ఈజాలు చేసి గుండాగిరీలు బాగా ఇష్టంగా ఉన్నాయన్న. ఇంత కొట్లాట్లో ఇష్టం ఉందని ఏ ఆర్మీ బార్డర్ కి పంపించన్న దేశం కోసం కష్టపడతారు. కనీసం కొట్లాటలో ఇంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఏ రెజ్లింగ్ అకాడమీలో జాయిన్ చేయండి, దేశానికి ఏదో మెడల్ తీసుకొస్తారు. రోడ్ల మీద పడి చేసే గుండాగిరిని పెద్ద హీరోయిజం అనుకుంటున్నారా మీరు? ఇట్లాంటోళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మీలాంటి లైఫ్లతో వెనకాల తిప్పుకొని ఆడుకుంటున్నారా రే? సంకనాకిపోతారు. రేపు ఈడు బానే ఉంటాడు, మీరు పెళ్లిళ్ళు చేసి పంపిస్తున్నారే, మేము బానే ఉంటాం. సంకనాకిపోయేది మీరే రే, వెనక తిరిగే ఏదో వల్లారా. పని చేసుకోండి రా వెళ్ళి భయ్యా. రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా పెళ్లి చేయడానికి కనీస అర్హత అడుగుతారు భయ్యా. మీ స్వార్థ రాజకీయాల కోసం పెళ్లిళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు భయ్యా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ? ఎట్టా బతుకుతారు అనుకుంటున్నావు? పెళ్లి చేసి పంపించిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు వాడు ఊరేసుకుని చచ్చిపోతే వాళ్ళ అయ్యవకి ఎవడు భయ్యా రెస్పాన్సిబిలిటీ చెప్పేది? నువ్వు వెళ్ళాడికి ఇంకో కొడుకుని ఇస్తావా, కూతురు ఇస్తావా? సేవ అంట సేవ. ఇది మా దేశభక్తి. దేశ ప్రజల్ని దౌర్జన్యంతో హింసించడం ఆరా మీ దేశభక్తి? మీరు చేసే ఈ లుచ్చపల్లని దేశభక్తి అనరు భయ్యా, పైశాచికత్వం అంటారు రే. సైకో నా కొడుకులారా, గుండాల్లాగా ఇట్లా రోడ్ల మీదకి వచ్చి చెయ్యడమా మీ దేశభక్తి? అన్యాయంగా చిన్న పిల్లల నుంచి ముసలి దాకా ఏజులు కూడా చూడకుండా రేపులు చేసి చంపుతున్నారా. నా కొడుకుని రోడ్ల మీదకి తీసుకొచ్చి
దొబ్బండి నా కొడుకుల్ని, అది దేశభక్తి అంటాం. అలాంటి పనులు మంచి పనులు చేస్తే ఆ ప్రతి ఓడు మీ వెనకాలతుంది. ఎవ్వడో ఎందుకు భయ్యా, నేనే ఉన్న బలంగా మీతో పాటు వస్తాను, నాకు రాడు ఇవ్వండి, నా కొడుకుల తలకెళ్ళవలుగా మింగా నీకు. అట్లాంటివి ఎవరికి చేతగావు. ఫిబ్రవరి 14 వచ్చిందా, ఏ పార్కులు ఎంట దిగుదాము, ఎవరికి పెళ్లిళ్ళు చేద్దాము, ఓ సెల్ఫీ వీడియో పెట్టుకుందాం, ఇట్టా వీడియోలు చేసేసుకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుందాం. నీ అమ్మ ఇట్లాంటి దరిద్రాన్ని వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకునే కర్మేట్రా మీకు, నా బొంగలో బతుకు. ఎందుకు బతుకుతున్నారా అన్న భయ్యా? ఇంకొంతమంది ఫ్రస్ట్రేటెడ్ సింగిల్ నా కొడుకులు ఉన్నారు భయ్యా, సైకోల్లా తయారయ్యారు. మీరు చేసే ఈ బాగోతాన్నంతా ఆ వీడియోలు వాట్సాప్ స్టేటస్లుగా పెట్టి షేర్లు కొడుతున్నాడు భయ్యా. దాన్ని ఏదో మీ సపోర్ట్ అనుకోకండి భయ్యా. ఆ నా కొడుకులకు ఉన్న సైకోయిజానికి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్. మీరు వెళ్ళిన ప్రతి చోట ఇలా చేసి బయటికి రాగలుగుతున్నారంటే కారణం మీ గొప్పదనం కాదు భయ్యా. అక్కడ మీరు ఉన్నది 10 మంది, మేము ఒక్కరం. అందుకు మాత్రమే గెలిచొస్తున్నారు భయ్యా. మీరు చేస్తుంది సరైనదని కాదు, గుర్తుపెట్టుకోండి. అడిగేవాడు లేడనా, ప్రశ్నించేవాడు రాడనా? ఎన్నాళ్ళు భయ్యా ఇంక ఈ దౌర్జన్యం? జబర్దస్తి చూయించి జులుం ప్రదర్శించడమే దేశభక్తి అయితే ప్రతి ఓడు ఇదే పనిలో నడుస్తాడు భయ్యా. మీ సెల్ఫ్ ఐడెంటిటీల కోసము, మీ రాజకీయాల కోసం దౌర్జన్యం చేసి దొబ్బకండి భయ్యా మమ్మల్ని. నలుగురికి ఉపయోగపడి నలుగురికి అన్నం పెట్టే పనులు చేసుకోండి. చల్ అన్నా, ఏమ్రా? పట్టుకో, పెట్టుకో. అరే అరే ఆగరా. చల్.